మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. 3 రోజులుగా పూజలు అందుకొని భక్తకోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క ఇవాళ సాయంత్రం వన ప్రవేశం చేయనుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోనుంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తల్లులను తిరిగి సాగనంపుతారు. ఈ వన ప్రవేశంతో 4 రోజుల మేడారం జాతర ముగియనుంది. మేడారంలో భక్తజన ప్రవాహం ఉప్పొంగింది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. క్యూ లైన్లు గద్దెల ప్రాంగణంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం గంటనాదాలతో మార్మోగింది. నెత్తిన బంగారం పెట్టుకుని చంకన పిల్లలను ఎత్తుకుని వస్తున్న వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మేడారం దారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. జాతరకు వచ్చిన వారంతా రాత్రంతా జాగారం చేసి మరీ దర్శనాలకు వెళ్లారు. గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగినట్టుగా జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ఇప్పటి వరకు 1.5 పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇవాళ జాతర ముగియనుండగా మరో 20 లక్షల మంది దర్శనాలకు వస్తారని భావిస్తున్నారు. మేడారం జాతర తుది ఘట్టానికి చేరుకుంది. ఈసారి అమ్మవార్లను 1.5 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ఇవాళ సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం జరగనుంది. గతంలో జరిగినటువంటి జాతరల కంటే ఈసారి జాతర బాగా జరిగిందని పూజారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. ఘట్టానికి చేరుకుంది. ఇవాళ అమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. సో జాతరకు సంబంధించినంత వరకు 1.5 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జాతర అత్యంత ఘనంగా జరిగింది. అయితే కొన్ని చిన్న పొరపాట్లు మినహాయిస్తే జాతర మొత్తం సజావుగా సాగిందని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో వన ప్రవేశం జరగనున్న నేపథ్యంలో అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పూజాల సంఘం అధ్యక్షుడు సిద్ధమేశ్వర జగ్గారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి వాళ్ళ కార్యక్రమం? ఈ రోజు అమ్మవారిని వన ప్రవేశము సాయంత్రం చేస్తాము. కొండాయి గోవిందరాజులు, పూనుగండ్ల పగిడిద్దరాజు, సార్లమ్మ కన్నపల్లి, సమ్మక్క తల్లి చిలుకలగుట్టకు పంపేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ జాతర ముగియనుంది. భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అన్ని డిపార్ట్మెంట్కు ఈ వన ప్రవేశం కనుక అమ్మవారు చిలకలగట్టుకు చేరుకొని ఎన్ని గంటలకు జరుగుతుంది? అసలు ఎట్లాంటి కార్యక్రమం? 4 నుండి 5 గంటల వరకు ఈ తంతు జరుగుతుంది. ఈ గ్రామస్తులందరూ వాళ్ళ మొక్కులు ఉంటే ఈ రోజు శనివారం రోజునే గ్రామస్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అదే వన ప్రవేశం రోజునే జరుగుతుంది. అందరూ 4 గంటల నుండి 5 గంటల వరకు. మొత్తం గత జాతరలు చూసాము. ఈసారి జాతరకు జనం పెరిగింది. సో సౌకర్యాల విషయంలో ఏమైనా కావాలా అంటే రాబోయే రోజుల్లో జాతరకి ఇంకా పెరిగే అవకాశాలు? ఏదంటే గత జాతర కంటే ఈ జాతర భక్తులు ఎక్కువ వచ్చిండ్రు. వ్యాపారాలు కూడా చాలా చక్కగా జరిగినాయి అనేది అందరి నోట వినబడుతున్నది. ఎందుకంటే చిన్న పెద్ద చిన్న వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉన్నట్టు అందరి నోట వినబడుతున్నది. ఇంకా సౌకర్యాలు కావాలంటే మెయిన్ రవాణా సౌకర్యం మెయిన్. అందులో ఇక్కడ రోడ్లు అంత ఇరుకు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఈ ఎంట్రన్స్ లో అమ్మవారి దర్శించుకునేందుకు కూడా 2 గేట్లు అయ్యే వరకు, 1 గేటు 2 గేట్లు 1 గేట్ అయ్యే వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే ఒక 4 గేట్లు అమ్మ దర్శించడానికి పెడితే మేము చక్కగా దర్శించుకొని వెళ్ళిపోతాము. ఇది చాలా ఇరుక్కున్నది, మేము పిల్లలతో వచ్చినాము, చాలా ఇబ్బంది అవుతున్నదని నిన్న సాయంత్రం చాలా మంది వచ్చి చెప్పిండు. ఒక 20 మంది వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చేసారి కూడా 4 గేట్లతోని భక్తులకు సౌకర్యం కల్పించాలనే దాని మీదనే నేను కోరుచున్నాను. ప్రధానంగా వన ప్రవేశం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. పైడిద్దరాజు పూనుగండ్లకి, కొండాయికి గోవిందరాజులు, కన్నపల్లికి సార్లమ్మ, చిలకలగుట్టకు సమ్మక్క, మొత్తం అంతా కూడా సాయంత్రం వన ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో జాతర అంతా కూడా సక్రమంగా జరిగిందని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు